శివదీక్ష భక్తుల నిరసనతో శ్రీశైలం దద్దరిల్లుతోంది. స్పర్శ దర్శనానికి ఆలస్యం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణదేవరాయ క్యూ లైన్లను విరగ్గొట్టి ఆలయంలోకి చొచ్చుకొచ్చారు. కృష్ణదేవరాయ గోపురం నుంచి వందల సంఖ్యలో దూసుకొస్తున్నారు. పుష్కరిణి వైపు గేట్లెక్కి ఆలయంలోకి వెళ్తున్నారు శివదీక్ష భక్తులు. వీరిని కట్టడి చేయలేక చేతులెత్తేశారు ఆలయ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు. ఆలయ ప్రకారం వద్ద క్యూ లైన్లను పటిష్టంగా నిర్మించలేదు ఇంజనీరింగ్ అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్ని కిషోర్ ఫోన్లో అందిస్తారు. ఎస్ ధర్ని కిషోర్, మొత్తానికైతే శ్రీశైలం వందల సంఖ్యలో అయితే దూసుకొస్తున్నారు శివదీక్ష భక్తులు. అసలు ఏం జరుగుతుంది అసలు అక్కడ? సోని, ఒక శ్రీశైలంలో ఇటు శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయో లేదో అయితే అక్కడికి స్వామి వారిని దర్శించుకునేందుకు ఇటు శివస్వాములతో పాటు సామాన్య భక్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో మొత్తంగా కూడా భక్తులతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే నిన్న సాయంత్రం అంటే శివస్వాములకు ఒక 2 గంటలు, అలాగే సామాన్య భక్తులకు 2 గంటలు చొప్పున యొక్క స్పష్ట దర్శనానికి అవకాశం ఇస్తూ ఉండటంతో ఏదైతే క్యూ లైన్లలో శివస్వాములు ఉంటారో వారందరూ కూడా తమకు ఆలస్యం అవుతుందన్న కారణంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే వారు ఆ గేట్లు, ఆ ఫెన్సింగ్ అవన్నీ తీసుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆలయ అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా ఎవరు అంటే సామాన్య భక్తులతో పాటు ఇటు శివస్వాములు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్న కారణంతో 2 గంటల చొప్పున వారికి యొక్క స్పర్శ దర్శనాలకు అవకాశం ఇస్తున్న ఆ పరిస్థితి కనపడుతుంది. ఈ లోపుగానే అయితే రాత్రి పూట ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారికి ఉదయం కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే వాళ్ళు తమను ఎక్కువసేపు ఉంచామన్న ఒక కారణంగా ఈ యొక్క విధంగా చేశారు. అయితే ఏదైతే సామాన్య భక్తులతో పాటు ఇటు శివస్వాములందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో వాళ్ళకి దర్శనం కల్పిస్తూ ఉన్నాము. భక్తుల తాకిడి అధికంగా ఉంటున్న నేపథ్యంలో భక్తులందరూ కూడా కొంత సంయమనం పాటించాలి. ఉన్న క్యూ లైన్లలో వాళ్ళు వేచి ఉన్న సమయంలో వారికి పానీయాలు, మజ్జిగ ఇలాంటివన్నీ కూడా వారికి అరేంజ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి భక్తులు కూడా కొంత సంయమనం పాటించాలని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఆలయ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎందుకంటే ఇది 2వ రోజు అయినటువంటి శివరాత్రి మహోత్సవాల నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న కారణంగా అది ఆలయ అధికారులు కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ధర్ని కిషోర్.